గుండాలని, ముఠా నాయకుల్ని, మాఫియా గ్యాంగుల్ని ఉసుకొల్పి క్యాండిడేట్లని ఎత్తుకోపోయినటువంటి మీరు మీ సంస్కృతి ఇవాళ మాకు ఉంది అని చెప్పి మీరు భావిస్తూ ఉన్నారు. నీ సంస్కృతి అది, మాది కాదు. 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారంటేనే మా పరిపాలన ఎంత సజావుగా సాగుతుందో అర్థమవుతూ ఉంది. ఇవాళ మీరు చేసేటువంటి మాటలు, కార్యక్రమాలు చూస్తే అంత జుగుప్సాకరమైనటువంటి భాష నువ్వు వాడుతున్నావు. ఈ భాష సరైంది కాదు, మంచిది కాదు. ప్రతి ఒక్కరిని మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం నేర్చుకోండి జగన్ గారు. మర్యాద తప్పితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైనా ఒకటే, మాకు అవినాష్ రెడ్డి గారైనా ఒకటే, మేము కూడా మాట్లాడగలం. కానీ మాకు ఒక సంస్కారం ఉంది, మాకు ఒక మర్యాదపూర్వక వాతావరణంలో వచ్చిన వాళ్ళం. మా నాయకుడు కానీ మా పార్టీ కానీ నీలాంటి కుసంస్కారాలను మాకు నేర్పలేదు. ఒంటిమిట్టలో గెలిచారు, మంత్రులను తిడతారు. పులివెందుల్లో గెలిస్తే ముఖ్యమంత్రిని తిడతారు. ఏంటి, ఎవరిని మీరు ఎవరిని ఇవాళ మాట్లాడుతున్నారు? మేమంతా రాజకీయాలు తెలియని వాళ్ళం, ఎన్నికలు నిర్వహించని వాళ్ళం. తమరొక్కరే అయ్యా రాజకీయాలు, ఎన్నికలు, బూత్ క్యాప్చరింగ్లు ఇలాంటివన్నీ నీకు తెలుసు, మాకు తెలియదు. మాకు ప్రజాస్వామ్య విలువలు తెలుసు, ప్రజల వద్దకు వెళ్ళి ఓటు అడగడం తెలుసు. ప్రజలు వస్తే వాళ్ళు ఓటిస్తే దాన్ని గెలిపిస్తే పరిపాలన చేయడం తెలుసు. ఆ పరిపాలనే ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతుంది. అదే సుపరిపాలన. తొలి అడుగు దాటామని గత 1 నెల రోజులుగా ఈ రాష్ట్రంలో 1,20,00,000 కుటుంబాలని ప్రతి ఇంటి తలుపు తట్టి కూటమి నాయకులు ప్రతి ఒక్కరిని పలకరించారు. ఏ ఇంటికి వెళ్ళినా చివరికి నీకు ఓటేసిన వాళ్ళని అడిగినా పరిపాలన బాగుంది, చెప్పినవి చేస్తున్నారు. పార్టీలకి అతీతంగా, వర్గాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అర్హతను బట్టి మాకు సంక్షేమాన్ని అందిస్తున్నారని చెప్పి ప్రజలు ఒక వైపున కీర్తిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని, కూటమి నాయకత్వాన్ని చూసి ఓర్వలేనటువంటి మీరు ఇవాళ నిందలతో కాలయాపన చేస్తూ, నువ్వు ఏ ప్యాలెస్లో ఉంటావో ప్రజలకు అర్థం కావడం లేదు. తాడేపల్లి ప్యాలెస్లో ఉంటావా, లోటస్ పాండ్ ప్యాలెస్లో ఉంటావా, బెంగళూరు ప్యాలెస్లో ఉంటావా, పులివెందుల ప్యాలెస్లో ఉంటావా తెలియదు. ఏ ప్యాలెస్లో ఉంటావో తెలియని అగమ్య గోచరంలో నిన్ను నమ్మిన కార్యకర్తలు ఇవాళ నిన్ను వెతుకులాటకు తయారయ్యారు. కాబట్టి నువ్వు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, కూటమి నాయకత్వాన్ని విమర్శించేటువంటి తాహత లేదు, ఆ సందర్భం కూడా లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 4 దఫాలు ముఖ్యమంత్రి చేశారు, 2 దఫాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ఈ రాష్ట్రంలో. అంతటి రాజకీయ నిష్ణాతుడు, రాజకీయాల్లో తల పండినటువంటి నాయకుడు. అటువంటి వ్యక్తిని గురించి నీవు మాట్లాడేటువంటి మాటలు ఏంటి? ఎందుకు నీకు అంత నిరాశ, నిస్పృహ? నేను పోయిన వారం క్రితమే చెప్పాను, ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు నువ్వని. ఇవాళ ఫ్రస్ట్రేషన్ పీక్కుపోయి పిచ్చెక్కింది నీకు అని చెప్పి చెప్పక తప్పదు. నేను ఈ మాట మొన్న అనలేదు మిమ్మల్ని. ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, ఏదో
అధికారాన్ని కోల్పోయాడు. 151 స్థానాల నుంచి 11 స్థానాలకి తగ్గించేశారు ప్రజలు. నీ స్థానం అది గుర్తించు. ఫ్రస్ట్రేషన్ విడనాడు. నిరాశ నిస్పృహల నుంచి